అసత్యంలోంచి సత్యానికి నువ్వే ప్రయాణం చేయాలి. దాన్ని ఎన్నుకోవాలి, సత్యాన్ని ఎన్నుకోవాలి. మనం తమస్సు నుంచి జ్యోతి వైపు మనం ఎన్నుకోవాలి. మనల్ని మనం నడిపించుకోవాలి. ఎవడో మనం నడిపించే నాథుడు లేడు. మనకి మనమే నాథుడము. మన మొగుళ్ళము మనమే, మన నాథులము మనమే. గమయ అంటే తీసుకెళ్ళు. నేను తీసుకెళ్ళేవాడు ఎవడు లేడు. అసతోమ సద్గమయ, నన్ను తీసుకెళ్ళు. ఎవడు తీసుకెళ్ళేవాడు లేడు. నువ్వు వెళ్ళాలి. ఆ రెస్పాన్సిబిలిటీ నీది. నువ్వు ధ్యానం చేయాలి. రోజు కూర్చోవాలి, కళ్ళు రెండు మూసుకుని కూర్చోవాలి. నీ శక్తిని పెంచుకోవాలి. నీ అజ్ఞానాన్ని రూపుమాపుకోవాలి. నువ్వు చేయాలి సాధన. దుప్పటి కప్పుకుని పడుకోకూడదు. లేచి కూర్చోవాలి, ధ్యానం చేసుకోవాలి, పుస్తకాలు చదవాలి, సజ్జన సంగత్యం చేయాలి. జీవితంలో వచ్చే పరిస్థితులను సంతోషంగా చిరునవ్వుతో ఆహ్వానించాలి, ఎదుర్కోవాలి. దేనికి ఏడవకూడదు.